get ready with me in this beautiful maroon color frock. ఇక్కడ ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నాను. మెరూన్ డ్రెస్కి మెరూన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఏం బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. బేసిక్గా సమ్మర్కి అసలు మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేయదు, ఈవెన్ ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్ కూడా. సో అందుకే నేను మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ పెట్టేసుకున్నాను. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎక్కడికైనా బయటికి వెళ్తున్నానంటే ఫుల్ జోష్లో రెడీ అవుతాను నేను. మా చెల్లి చెప్పినప్పటి నుండి నేనైతే లైనర్ ఎక్కువగా యూస్ చేస్తున్నాను. మా తమ్ముడు ఎప్పుడు నన్ను ఎక్కడి ముందు ఉంటాడు. అదేంటో అండి, నేను అందరికీ మంచిగా కనిపించినా కూడా మా తమ్ముడికి మాత్రం ఒక దయ్యంలా కనిపిస్తానంట. వాడే అయినా మంత్రగాళ్ళకి ఎవరిని చూసినా దయ్యంలానే కనిపిస్తారు. మన మంత్రగాడి విషయంకి వస్తే నేను రెడీ అవుతుంటే ఎందుకు ఎక్కిరిస్తున్నాడో తెలుసా, వాడు కూడా పిన్ని వాళ్ళ ఇంటికి వస్తాడంట. కానీ మమ్మీ యాక్సెప్ట్ చేయలేదు. నేను ఇంకా మా సాయిబాబా మాట శాసనం అంతే, ఇంకా మమ్మీ మాటకి ఏదో చెప్పకూడదు. వాడేమో ఇంట్లో ఉంటున్నాడు, నేనేమో మంచిగా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కుళ్ళి వీడికి మొత్తం రెడీ అయిపోయాను. కాకపోతే నేను ఇయర్ రింగ్స్తో సాటిస్ఫై అవ్వలేదు. ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ కన్నా కూడా గోల్డ్ ఇయర్ రింగ్స్ బాగుంటాయి అనిపించింది ఈ లుక్కి. సో నేను వెంటనే ఇయర్ రింగ్స్ చేంజ్ చేశాను. మీరు కమెంట్స్లో చెప్పండి, మీకు గోల్డ్ ఇయర్ రింగ్స్ నచ్చాయా, సిల్వర్ ఇయర్ రింగ్స్ నచ్చాయా? ఒక చేతికి బ్రాస్లెట్, ఒక చేతికి వాచ్ పెట్టుకుంటున్నాను. వాచ్ పెట్టుకోవడం చాలా ఈజీయే, కాకపోతే బ్రాస్లెట్ పెట్టుకోవడమే కష్టం. అందుకే మా సాయిబ్రో హెల్ప్ తీసుకుంటున్నాడు. వాడి గోరు చూసారా, రాక్షసుల గోరు. అంత పెద్ద నెయిల్స్ చూస్తే నాకు నెయిల్ కట్టర్తో కట్ చేయాలని. నా లుక్ ఎలా అనిపించింది కింద కమెంట్స్లో చెప్పండి. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నానో మీకు కమింగ్ షార్ట్లో చెప్తాను. సో స్టే ట్యూన్డ్.